ఒక మంచి సంకల్పంతోన వాళ్లకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి మంచి అన్నాన్ని పెడుతూ మంచి బట్టలు ఇస్తూ మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసిన సంకల్పంతోన 16 సంవత్సరాల కాలంలో ఎవడు కూడా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా పెంచి పేద విద్యార్థులకు అన్ని కూడా సౌకర్యాలు కల్పించేసి ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు వస్తుంటే 2000 కోట్ల రూపాయల కుంభకోణం అని చెప్పేసి మొట్టమొదటి హరీష్ రావు పేరు నేను పెట్టింది తెల్ల సర్పం. అది నాకి సంపుతుంది, అది నాకి సంపుతే గుణం ఉంటుంది దానికి. కేటీఆర్ అనేటోడు నల్ల సర్పం, వాడు బుస కొడతాడు, కాటేస్తాడు. ఈ రెండు బావబామర్దులు బిల్లారంగల్లాగా వాడి విపరీతమైన ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఆ తర్వాత ఈ గురుకులాల విషయానికి వచ్చేవరకల్లా మాజీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆయన పేరు మన కొప్పుల ఈశ్వర్, ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి అని మాజీ గురుకులాల సెక్రటరీ, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో 3000 కోట్లు అంటాడు, ఇంకోటి సర్కులలో 200 కోట్లు గోల్మాల అని ఓడి రాస్తాడు. ఇదంతా కూడా గుమస్తా తెలంగాణలోనే వస్తుంది, ఇది గుమస్తా తెలంగాణలోనే వస్తుంటుంది ఈ ఐటమ్స్ అన్నీ. ఇక హరీష్ రావు గారు ఇంకా ఆయన ఎత్తినేమో యూనిఫామ్ స్కాము 2000 కోట్లు అంట. బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ మాన మర్యాద ఉండాలి మాట్లాడడానికి. ఆడ వేసిన టెండరే 687 కోట్లు. ఆ టెండర్ సంగతి చెప్తా. అయితే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాగా గింజుకొని చించుకొని మాట్లాడుతున్నాడు. ఏందయ్యా ఆయన మాట్లాడేదంటే, వాస్తవానికి పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్, వరంగల్లో ఓఎస్డీగా పనిచేసిండు, కూబింగ్లో తిరిగిండు, కరీంనగర్లో ఎస్పీగా పనిచేసిండు. ఈ వరంగల్ కరీంనగర్ ప్రాంతంలోని అడవులలో అమాయక ఆదివాసులను, అమాయక దళిత పిల్లల్ని, గిరిజన బిడ్డల్ని నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్స్ చేసి వాళ్ళకు రక్తపు టేర్లలో చేతులు తడుపుకున్న వ్యక్తిన ఆయన చేతులు మొత్తం రక్తంతో తడుచుకొని ఉన్నాయి. కొన్ని 100 మందిని ఎన్కౌంటర్స్ చేసిండ్రు. వాళ్ళు టెర్రరిస్టులు కాదు, పాకిస్తాన్ టెర్రరిస్టులు కాదు, వాళ్ళు తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ ప్రాంతంలో అడవులలో ఉండి జీవిస్తున్న పేద ప్రజలు. వాళ్ళ నక్సలైట్ల పేరుతో ఎన్కౌంటర్స్ చేసిన చరిత్ర ఇతనికి ఉంది. ఆ తర్వాత అనంతపురంలో ఎస్పీగా పోయినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్య జరిగింది. అప్పుడు ఆయన ప్రజెంట్ ఎస్పీ. అప్పుడు ఆడ సక్రమంగా రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థలో ఫెయిల్ అయిందని చెప్పేసి గుసలు నడిచిన దాంట్లో ఈయన పాత్ర కూడా ఉందని చెప్పేసి అని కూడా ప్రచారం జరిగింది ఆ కాలంలో. ఎక్కడ చూసిన రక్త చరిత్ర ఉన్న ఈయన నాకు ఏదో ఒకసారి ప్రమాదం వస్తుందిరా బాబు అని చెప్పేసి అని 1000 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్టు, ఇక నేను పునీతిని కావాలి లేకపోతే నాకు ప్రమాదం ఉందని చెప్పేసి అని గురుకుల పాఠశాలల్లోకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఒక 2009-10లో అక్కడ చదువుకొని పట్టా తీసుకుని వచ్చి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. గురుకుల ఎక్కడ పోతాను అంటే గురుకులాల కోత సార్ నేనని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళని నేనని చెప్పేసి అని గురుకులాల సెక్రటరీగా పోయిండు ఆయన. ఆ రోజు ఆయన ఏ పార్టీ కూడా కాదు, ఒక ఆఫీసర్గా గురుకులాల్లో విద్యార్థులకు సేవలు అందించిండు. గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలు స్పోర్ట్సే కానీ వాళ్ళకున్న ప్రతిదాని స్కిల్ డెవలప్మెంట్ చేసి పనిచేసిండు. అంతదాకా బాగుంది. 9 సంవత్సరాలు పనిచేసిండు ఆయన. 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు ఈయన 18 దాకా ఉన్నాడు. 21 దాకా ఉన్నాడు ఈయన, 2021 దాకా. అయితే ఈ కాలంలో గురుకులాల్లో టెండర్స్ వేసిండ్రు.
వాళ్ళేం తెలంగాణలో ఏం కాదు. ఎందుకొరకంటే ఉద్యమ సమయంలో తెలంగాణలో ఒక కాంట్రాక్టర్ రావట్లేదని చెప్పినాం, కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్రలోకు ఇతర ప్రాంతాలలోకి మన టెండర్లు ఇచ్చిండు మన సారు. అది మర్చిపోయిండా మన ఆర్ఎస్పీ గారు? తెలంగాణలో ఎవడున్నాడు ఆ కాంట్రాక్టర్లు ఎవరు లేడు అని చెప్పేసి అని మెగా కృష్ణారెడ్డి కానీ లేకపోతే ఇంకోరే కానీ మొత్తం వాళ్ళకేసారు. అంటే ఇది టెండర్ సిస్టమ్. టెండర్లో ఎవడైనా పాల్గొనొచ్చు, ఎవడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అని వార్తలు చెప్పిండ్రు వాళ్ళే. ఆ విషయాలే చెప్పిండ్రు వాళ్ళు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన పని ఏందయ్యా అంటే, ఈయన చెప్తాడు ప్రెస్ మీట్లో, కేసీఆర్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చిండు డబ్బులు, బాగా చేసిండు అని చెప్పేసి అని. కానీ ఈయన బీఎస్పీలో జాయిన్ అయిన తర్వాత ఊర కూతలు తిట్టింది కేటీఆర్ను, కేసీఆర్ను ఈ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే. కేటీఆర్నే కానీ, కేసీఆర్నే కానీ, హరీష్ రావు గానే కానీ బండ బూతులు, అమనా బూతులు తిట్టిండు. తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క ఈయననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడిన ఈయన ఏనుగును తెలంగాణ ప్రగతి భవన్లోకి తీసుకొస్తా అన్నాడు. దాన్ని గోడలు బద్దలు కొడతానన్నాడు. అసెంబ్లీకి ఏనుగు మీద ఎక్కి వస్తా, నేను నీ సంగతి చూస్తా బిడ్డ, నీ దురహంకారాన్ని తొక్కుతా అని చెప్పి, ఏనుగుతో తొక్కుతా అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తిన. గురుకులాలకు అసలు డబ్బులు వేయట్లేదని చెప్పేసి అని చెప్పిన వ్యక్తిన. కొన్ని మెయిన్ టెండర్స్, స్టేట్ వైజ్ టెండర్స్ తీసుకొని కొన్ని తీసుకోవడము, ఆ తర్వాత జిల్లాలకు జీపీసీకి డిస్టిక్ ప్రొక్యూర్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి అప్పచెప్తే ఆ టెండర్స్లలో స్వారో ఆర్గనైజేషన్ ఒకటి పెట్టిండి. ఆయన పెట్టేసి గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు కూరగాయలు లేకపోతే పండ్లదో లేకపోతే బట్టలు ఇస్త్రీ చేసడానికో లేకపోతే ఉతకడానికో ఈ చిన్న చిన్న టెండర్స్ వాళ్ళకి ఇప్పించి ఆ నిరుద్యోగులను 10,000 మంది కాంట్రాక్టర్ని చేసిండు కేసీఆర్ అని చెప్పేసి అని అన్నాడు. చూసినావా ఆర్ఎస్పీ? అది 10,000 మంది కాంట్రాక్టర్స్ను కేసీఆర్ తయారు చేయలే, ఈయన తయారు చేసిండు. గురుకులాల్లో చదువుకున్న పిల్లల్ని చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు ఇప్పించింది ఈయననే. ఎవరికి? కలెక్టర్స్కి చెప్పి, సార్ జరా గురుకులాల్లో చదివిన పిల్లలు సార్ వీళ్ళంతా ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి అని ఆ విధంగా చేసిండు. అది ఈయన ఇష్టానుసారంగా చేసిన పని. అది దాంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు నిధులు కేటాయిస్తే ఆ నిధులలో వీళ్ళు ఎన్ని దొప్పుక తిన్నారో ఆ 9 సంవత్సరాలు ఆర్ఎస్పీకి తెలుసు, ఆ బీఆర్ఎస్లోకి తెలుసు. అయితే ఈరోజు ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహారం చేసుకుంటూ ఆయన బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఓడిపోయిండు. తర్వాత సీద పోయి దొంగల బండి ఎక్కిండు, బీఆర్ఎస్ ఎడ్ల బండి ఎక్కిండు ఆయన. ఆ దొంగల బండి ఎక్కి ఆ దొంగలు ఏం చెప్తే అది మాట్లాడుతుండు. అబన్ సుబన్ తెలివని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నన్ను అపనిగా చూస్తున్నా అని చెప్పేసి అని మాట్లాడుతున్నా ఆయన. మాకెందుకయ్యా, మాకేం అవసరం ఉంది, నిన్నెందుకు చంపుతాం, మేము మాకేం పట్టింది అనంటే, నేను విమర్శిస్తుంటే మొత్తం గాయగాయ అయిపోతుందట కాంగ్రెస్. ఆయన మాట్లాడే మాటలకు ఆగమాగం అయిపోతుందట. కనుకనే సెక్యూరిటీని తగ్గించేసిర్రు, నన్ను చంపనీగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి అంటాడు. అయ్యా ఆర్ఎస్పీ గారు, నేను చంపవలసిన అవసరం రేవంత్ రెడ్డికే కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఏ విమర్శించేది లేదు, నీ వల్ల మాకు వచ్చింది ఏం లేదు. 700 కోట్ల రూపాయల టెండర్ను 687 కోట్ల రూపాయలను ఏదైతే ఉన్నదో వాటిని 2,000 కోట్లు అన్నావు. మేము చేసింది లేదు, ఇంకా చేసిన టెండర్ కూడా మొత్తం కూడా పారదర్శకంగా ఈ టెండర్ అది ఆన్లైన్లోనే ఉంటుంది. ఈయన విమర్శిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బెంబేలెత్తి ఈయన చంపనీగా చూస్తుందని చెప్పేసి అని దొంగ కూతురు కూర్చుండు. మాకు అవసరం లేదు, నీ మీద ఆ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నిజంగా చంపాలని చూస్తున్నది బీఆర్ఎస్, నిన్ను అంతమొందించాలని చూస్తున్నది బీఆర్ఎస్. నీ దుంకులాటం చూసి ఈయనకి చాలా ఎగురుతున్నాడు వీడని చెప్పేసి అని ఈయనకి సెక్యూరిటీ కూడా లేకుండా చేయాలని చూస్తున్నది బీఆర్ఎస్. ఎందుకొరకంటే నీవు ఒక పోలీస్ ఆఫీసరు, నీకు 4 గన్మ్యాన్లు ఉంటారు, ఎక్స్ సెక్యూరిటీ ఉంది, నీకు ఎక్స్ సెక్యూరిటీ ఉండడం వలన వాళ్ళకేమో ఒక్కడు గతి లేడు, నీకేమో 4 ఉండ్రి. అది చూసి ఎవరికైనా ఏమనుకుంటారు, మనకి బుల్లెట్ ప్రూఫ్, ఇది ఒక కథ, ఈయన వ్యవహారం, ఈయన వస్తే ఓ లెక్క ఉంది, ఈయన లేకుండా చేయాలి.